హయగ్రీవుడనే అసురుడు కఠోర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనడంతో హయగ్రీవుడు సృష్టిలో తాను ఎవరి చేతిలోనూ మరణించలేని వరాన్ని ప్రసాదించమని కోరడంతో బ్రహ్మ అది సాధ్యం కాదన్నాడు. మెడ నుండి గుర్రపు తలతో మానవ శరీరంతో తనలాగే ఉండేవాడి చేతిలోనే తాను మరణించే వరాన్ని ప్రసాదించమని కోరడంతో బ్రహ్మ తదాస్తు అన్నాడు. బ్రహ్మ వరంతో హయగ్రీవుడు బ్రహ్మతో పాటు దేవతలందరిపై దండెత్తి వేదాల్ని కూడా అపహరించడంతో దేవదానవ యుద్ధంలో అలసిపోయి సారంగ ధనస్సుని తల కింద పెట్టుకుని నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేపడం కోసం వింటినారి లాగితే ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేస్తాడని భావించిన బ్రహ్మ వంరి అనే పురుగును సృష్టించి వింటినారిని కొరకమని ఆదేశించడంతో అది వింటినారిని కొరకగానే వేగంగా వచ్చిన వింటినారి తగిలి శ్రీ మహావిష్ణువు తల తెగి సముద్రంలో పడింది. దాంతో విశ్వకర్మ గుర్రపు తల తెచ్చి శ్రీ మహావిష్ణువుకి అతికించడంతో హయగ్రీవుడుగా మారిన శ్రీ మహావిష్ణువు అసురుడైన హయగ్రీవుడిని సంహరించి వేదాలకు బ్రహ్మని, విద్యకు సరస్వతీ దేవిని అధిపతులు